ఇక న్యూస్ పేపర్స్ లో వార్తల్లోకి వెళ్తే నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో జమిలికి కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది. వచ్చే వారమే పార్లమెంట్ ముందుకు 2 బిల్లులు అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం, లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎలక్షన్స్, అనంతరం 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో జమిలిని సమర్థిస్తున్నాయి ఎన్డీఏ, వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనికి సంబంధించి ప్రధానంగా కీలకమైన చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. ఇంకా మరోవైపు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి లగచర్ల రైతుకు సంఖ్యలు అంటూ ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇప్పటికే లగచర్ల రైతుల పట్ల అన్యాయంగా అక్రమంగా కేసులు నమోదు చేసినట్టుగా అంతా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరోవైపు లగచర్ల రైతు, ఎందుకంటే సంగారెడ్డి కంది జైల్లో ఉన్న లగచర్ల రైతు హిరియా నాయక్ పట్ల పోలీసుల ప్రవర్తన పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతు హిరియా నాయక్కి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు, బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకుపోయిండ్రు అక్కడ పోలీసులు. లగచర్ల రైతుపై కాంగ్రెస్ సర్కార్ క్రూరత్వం అంటూ మన వార్త చూస్తున్నాం. గిరిజన రైతు హిరియా నాయక్పై అమానవీయం, బేడీలు తీయకుండానే ఈసీజీ 2D ఈకో టెస్టులు చేసిండ్రు. ఒక గుండెపోటు వచ్చిన వ్యక్తికి 2 సార్లు గుండెపోటు వచ్చింది. ఇతనికి ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత టెస్టులు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్థితిలో ఇతన్ని నడిపించుకొని ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చిన తర్వాత హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి చెప్పిండ్రు. దాని తర్వాత ఈసీజీ 2D ఈకో చేసేటప్పుడు కూడా బేడీలు వేసే ఉన్నారు. ఇప్పటికే తమను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి భూముల కోసం వేధిస్తున్నారంటూ మనస్తాపానికి గురైండు. అండ్ ఆల్రెడీ అతను గుండె సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడని చెప్పేసి అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు రెండోసారి గుండె నొప్పి వచ్చి తీవ్రమయ్యే వరకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎటుకలకు విషయం బయటకు రావడంతో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా ట్రీట్ చేసిండ్రు రైతు హిరియా నాయక్ని పోలీసులు? ఈ నేపథ్యంలో కేవలం లగచర్ల కేసులో అరెస్ట్ అయిన రైతు కావడం వల్లనైనా ఇంత అమానవీయంగా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించిండు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో జైలు నుంచి జీప్లోనే సంగారెడ్డి దవాఖానకు తీసుకుపోయిండ్రు. కలవకుండా తల్లిదండ్రులను అడ్డుకున్నారు పోలీసులు. విమర్శలు వెలువెత్తడంతో నిమ్స్కు తరలింపు. నా కొడుకు ఏదైనా జరిగితే రేవంత్ రెడ్డే బాధ్యుడు, ప్రాణాలు పైన మా భూములు ఇచ్చేది లేదు అంటూ హిరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ హెచ్చరిక జారీ చేసిండు. హిరియా నాయక్ తల్లిదండ్రుల ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ చూస్తున్నాం. తండ్రి రూప్లా నాయక్, తల్లి లక్ష్మీబాయి. సో ఈ నేపథ్యంలో కంది జైల్లో మరో 2 రైతులు కూడా అస్వస్థత ఉంది. దీంతో పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్. సో రైతుకు బేడీలు ఎందుకు వేసినట్టు సీఎం ఫైర్ అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి అంటూ చూస్తున్నాం. సో కంది సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం, సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశం, జైలర్ సంజీవరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు అనేది కీలకంగా గమనిస్తున్నాం. అంటే ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది? పోలీసులు నిజంగా ఒక గుండె నొప్పి ఉన్న వ్యక్తిని నడిపించుకొని హాస్పిటల్కు తీసుకెళ్తారా? బేడీలు వేసి తీసుకెళ్తారా? అతను ఏమైనా సీరియస్ దారుణమైన నేరం చేసి జైలుకు వచ్చిన వ్యక్తి అంటే కాదు. అతను ఒక రైతు. అట్లా ఎవరినైనా సరే అనారోగ్యం పాలన్నప్పుడు, తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు, పర్టికులర్గా హార్ట్ సంబంధిత, గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నప్పుడు అట్లా నడిపించి తీసుకెళ్ళడం అనేది చాలా అమానవీయం అని చెప్పేసి చెప్తున్నారు. అతన్ని నిమ్స్కి తరలించే క్రమంలో కూడా అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి హైదరాబాద్కి తీసుకొచ్చే క్రమంలో కూడా జీప్లో తీసుకొచ్చిండ్రు. సో అంబులెన్స్లో కాకుండా జీప్లో ఎందుకు తీసుకొచ్చిండ్రు అనే విషయం పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇంకోవైపు మనం ఇక్కడ గమనిస్తే అమానవీయ ప్రవర్తన, ఇది క్షమార్హం కాదు అంటూ అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల ఉల్లంఘనే, హైకోర్టు సీజే దీన్ని సుమోటోగా తీసుకోవాలి, దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి, అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చర్ అంటూ కూడా చెప్పిండ్రు. సో ఈ విషయాన్ని జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు ఇదే గతి అంటూ కూడా బెదిరించిన వార్త ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో 30 రోజులుగా రైతులు జైళ్లలోనే మగ్గేలా కాంగ్రెస్ సర్కార్ ఒక కుట్రపూరిత వ్యవహారం నడిపిస్తుందని చెప్తున్నారు. రేవంత్ భూములు అడిగితే ఇవ్వకపోవడమే గిరిజనులు, పేద చిన్న రైతులు చేసిన తప్ప అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డ వార్తని మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. సో ఏదేమైనా చేసి వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎట్టి పరిస్థితుల్లో భూములు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి అన్నదే ప్రభుత్వ ప్రధాన కుట్రగా కూడా ఒక స్పష్టత వచ్చిన విషయం కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఎటువంటి దాడి జరుగుతుంది తెలంగాణ పట్ల అని మనం ఇంకొకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న వార్త నిదర్శనం.
కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎట్లా మాట్లాడుతున్నారు అని అంటే పూర్తిగా అబద్ధాలు. అంటే తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అన్నిటిని కూడా మేము చెప్పేది నిజమని మిగతా విషయాల్లో ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నారో తెలంగాణ సంస్కృతికి సంబంధించి కూడా ఘోరమైన అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న వాస్తవాలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులుగా భావించాల్సిన అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎందుకంటే 70% గ్రామాల్లో బతుకమ్మ ఆడరు అంటూ మిగిలిన గ్రామాల్లో అగ్రకులాల వాళ్ళే ఆడతారంటూ ఎన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అంటే వీళ్ళు బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చేయనంత మాత్రాన, వీళ్ళు రూపొందించిన తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేనంత మాత్రాన తెలంగాణ నుంచి బతుకమ్మను వేరు చేసే దూరం చేసే ఒక దారుణమైన ఘోరమైన కుట్ర జరుగుతుంది. సో ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇంకా ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, ఇంకా తెలంగాణను ఏ విధంగా అబద్ధాల పాలు చేయబోతున్నారు, తెలంగాణని ఏం చేయబోతున్నారు, సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే మళ్ళీ రాబోతున్నాయా, లేదంటే తెలంగాణను మళ్ళీ వెనక్కు తీసుకుపోయి మళ్ళీ కలిపే కుట్ర ఏమైనా చేస్తున్నారా అన్న ఒక భయాందోళన అయితే తీవ్రంగా వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే హైడ్రాతో చెడ్డ పేరు అంటూ కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ కారణంగానే ప్రభుత్వానికి ఇబ్బందులు అంటూ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్య చూడొచ్చు. ఇంకొక వార్త, ఇల్లు కూల్చేస్తారేమోనని ఆటో డ్రైవర్ హఠాన్ మరణం అంటూ కూడా చూస్తున్నాం. మూసి బఫర్ జోన్లో కూల్చివేతలంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆందోళనకు గురై గుండెపోటుతో రవీందర్ చనిపోయిండు. సో దీంతో అతను రామంతపూర్లో అతని మృతితో విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఇంకోవైపు కూడా 7 నక్సల్స్ ఎన్కౌంటర్ అంటూ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, మృతుల్లో 2 మహిళలు అంటూ కూడా గమనిస్తున్నాం. ఇంకోవైపు హోంగార్డులకు జీతాలు అందని దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. 12వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళకి వేతనాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు అవుతున్నాయి. సో 5 లోపు వెయ్యాలి అంటూ వేడుకోలు అంటూ మనం వార్తను చూస్తున్నాం. అయితే తెలంగాణలో ఉన్న ప్రధాన వార్తలకు సంబంధించి మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వ అనుకూల మీడియా ఎటువంటి వైఖరి అవలంబిస్తోంది అనేది లగచర్ల రైతు హిరియా నాయక్కి బేడీలు వేసి తీసుకెళ్లిన సందర్భం గురించి కూడా చాలా దారుణంగా వ్యవహరించింది. ఆ కుట్రలకు సంబంధించి మనం మాట్లాడాం. లగచర్ల రైతు హిరియా నాయక్ పట్ల పోలీసుల ప్రవర్తన, ప్రభుత్వ వైఖరికి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు. చేతికి బేడీలు వేసి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకొచ్చిన జైలు సిబ్బందిని చూస్తున్నాం. అక్కడ టెస్టులు చేసే క్రమంలో కూడా అతనికి బేడీలు వేసే ఉంచిండ్రు. 2D ఎకో ఈసీజీ టెస్టులు చేసినప్పుడు కూడా బేడీలు వేసి ఉంచే టెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా అతను ఎక్కడికైనా పారిపోతాడా, ఏమైనా తీవ్రవాదులను ఉగ్రవాదులను ట్రీట్ చేసిన విధంగా పోలీసులు వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే జైలు వేసుడికే గుండె నొప్పి వచ్చింది. ఏం చెప్పాలి సార్, మా ఓనికి గుండె నొప్పి లేకుండా ఆ రోజు పొద్దాడ సంధి పనిచేసి వచ్చిండు, ఇంట్లో వండుకున్నాడు. ఒకటి కొట్టంగా పోలీసులు వచ్చి పట్టుకొని బస్సులు వేసిండ్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండ్రు, అద్దాలనే పగలగొట్టిండ్రు. నా కొడుకును అన్యాయంగా జైలు వేసినందుకే గుండె నొప్పి వచ్చింది. మేము భూమి ఇయ్యము, ఏమి ఇయ్యము, మా కొడుకును ఇంటికి తోలియాలి, జైలుకు భయపడము, మా పిల్లగానికి ఏమన్నా జరిగిందో చూడుండ్రి అంటూ లక్ష్మీబాయి హిరియా నాయక్ తల్లి మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఘటన జరిగినప్పుడు హిరియా నాయక్ ఊర్లో లేడు. ఆ మధ్యాహ్నం సమయంలో కలెక్టర్పై వీళ్ళంతా కూడా గ్రామస్తులంతా తిరగబడ్డ సందర్భంలో కూడా హిరియా నాయక్ ఊర్లో లేడు. ఆ రోజు బయటికి వెళ్ళేసి వచ్చి సాయంత్రం తర్వాత ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఇంట్లో రాత్రి నిద్రపోతున్న మనిషిని తీసుకొని పోయిండ్రు అనేది అక్రమంగా కేసు పెట్టినని కూడా వాళ్ళ వర్షన్ ఇంకొకటైతే ఉన్నది. ఇంకొక వైపు ఇక్కడ మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలి అంటూ సంగారెడ్డి జిల్లా హాస్పిటల్ దగ్గర లాయర్ రామచందర్ మాట్లాడుతున్నారు. అంటే ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. వీళ్ళ లగచర్ల కేసులో రైతులందరికీ కూడా న్యాయం చేయాలంటే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఉగ్రవాద దోపిడీ దొంగన అంటూ రైతన్న చేతికి బేడీలు వేస్తారంటూ హరీష్ రావు దీనికి సంబంధించి మండిపడ్డ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే లగచర్ల రైతుకు సన్మానం మీద అంటూ నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ దాసోజు శ్రవణ్ మాట్లాడిండు బీఆర్ఎస్ నేత. ఇంకోవైపు అడ్డంగా పంచుతూ దొరికిన దొంగనాయమన్నా అని చెప్పేసి దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. సంఖ్యలు వేయాల్సింది ఎవరికంటూ ప్రశ్నించిండ్రు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి. ఇంకా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ వ్యాఖ్య గమనించవచ్చు. లగచర్ల రైతుల కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ అంటూ
మనం ఇంకొక అప్డేట్ ఇక్కడ గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో తీవ్రమైన విమర్శ వస్తుంది. లగచర్ల రైతులకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్లో ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా వాళ్ళపైన రిమాండ్కి ముందు 3rd డిగ్రీ ప్రయోగించిండ్రు, వాళ్ళను తీవ్రంగా వేధించిండ్రు, తీవ్రంగా హింసించిండ్రు, గాయాల పాలు చేసిండ్రు అనే ఒక వార్త ఆందోళన కలిగిస్తోంది. వేధించి ఈ విషయం కనుక జడ్జికి చెప్తే మీ భార్య బిడ్డలకు కూడా ఇదే పరిస్థితి పడుతుంది అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి అమానవీయ ప్రవర్తన క్షమార్హం కాదు. హైకోర్టు సీజే దీన్ని సుమోటోగా తీసుకోవాలి అండ్ దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన వార్త ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే మరో ఇద్దరికి కూడా ఇద్దరు రైతులకి కూడా అనారోగ్యం అంటే ఎమ్మెల్యే పరామర్శించారు. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, మమ్మల్ని బతకనివ్వండి, నా తమ్ముడికి ఏమన్నా అయితే మాకు దిక్కెవరు అంటూ. రేవంత్ రెడ్డి సీఎం అయితే మా బతుకులు బాగైతే అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడనుకోలే, సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు అంటూ హీరియా నాయక్ అక్క శాంతాబాయి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు రైతులని ఇట్లా దారుణంగా ఇబ్బంది పెట్టుకుంటా రైతులు జైళ్లలో ఉంటే ముఖ్యమంత్రి విందులు చేసుకుంటూ ఉంటారా అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఇంత జరిగిన తర్వాత రైతుకు బేడీలు ఎందుకు వేసిండ్రు, ఏ అవసరం ఏమొచ్చింది అంటూ సీఎం రేవంత్ సీరియస్ అంటూ కూడా వార్త నడుస్తుంది. ఎందుకు బేడీలతో తీసుకెళ్ళిండ్రు అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఆయన అధికారులను ఆరాధించినట్టుగా ఇట్లా ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు వస్తుంది. కానీ బయటికి ఇట్లా మాటలైతే వస్తున్నాయి. రేవంత్ నీ నాటకాలు గట్టిపెట్టు అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. సో రైతుకు సంఖ్యలు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలి అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కనిపిస్తుంది. రైతులకు బేడీలు వేయడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. సో రైతు రాజ్యం తెస్తామని చెప్పి బేడీలు వేస్తారా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది అనేది ప్రధానంగా నడుస్తుంది. అంటే ఎందుకు పోలీసులు నిజంగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఇటువంటి డెసిషన్ తీసుకున్నారా, నిజంగా ఎవరైనా సరే ఖైదీల పట్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మానవత్వంగా వ్యవహరిస్తారు, ఒక పద్ధతి ఉంటుంది. కానీ వాటన్నిటినీ కాదు అని వాటన్నిటినీ పక్కన పెట్టేసేసి ఇట్లా వ్యవహరిస్తారా అనేది కీలకంగా చర్చ జరుగుతోంది. ఇంకొక వైపు చూసుకుంటే అంటే ఇదే వార్తకు సంబంధించి మనం లాంగ్ టైం నుంచి కూడా ప్రభుత్వ అనుకూల మీడియా, కాంగ్రెస్ అనుకూల మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, తెలంగాణ ద్రోహి మీడియా అనేది ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తుందో, ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనం ఒకసారి ఈనాడు దినపత్రికలో గమనించినట్టయితే ఈ వార్త అసలు ఎక్కడ దానికి ఫ్రంట్ పేజ్లో ప్లేసే లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈనాడు దినపత్రిక ఇది ఫ్రంట్ పేజ్, వేరే అదర్ న్యూస్ కనిపిస్తున్నాయి. జమిలీకి సంబంధించి కనిపిస్తుంది, కేటీఆర్పై కేసు, గవర్నర్ అనుమతి అంటూ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉంటారు, అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి అని చెప్పేసి ఉంటారు. కానీ ఈనాడులో ఎక్కడ కూడా ఫ్రంట్ పేజీలో లేని పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి ఈ వార్త ప్రధానం కాదు, తెలంగాణలో హక్కుల హననం జరిగితే ప్రధాన వార్త కాదు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా కాదు, గిరిజనుల హక్కుల ఉల్లంఘన జరిగినా కానీ ఈ పత్రికలకు ఎక్కడ కూడా అవి ప్రధాన వార్తలుగా కనిపించిన ఒక దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకో విషపత్రిక ఉన్నది, దానికి సంబంధించి వార్త డీటెయిల్స్లోకి వెళ్దాం. గుండెపోటు వచ్చిన రైతు హీరియా నాయక్ వార్తకు సంబంధించి ఈనాడు దినపత్రిక వ్యవహార శైలి ఎట్లా ఉంది అని అంటే ఫ్రంట్ పేజీలో వార్త లేని సిచ్యువేషన్. సో లోపల పేజీలో వార్త వేసినప్పుడు కూడా గుండెపోటును ఛాతీ నొప్పి అనడంతో బేడీలతో జైలు నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న విషయం చాలా క్లియర్గా మనం గమనించవచ్చు. సో ఒకవైపు ఇది ఛాతీ నొప్పి అని చెప్పుకుంటా హార్ట్ స్ట్రోక్ని ఛాతీ నొప్పి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవే పత్రికలు కానీ కార్నర్లో దీని పక్కన కార్నర్లో గుండె నొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించిన విషయాన్ని పబ్లిష్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఈనాడుకు సంబంధించిన వ్యవహార శైలి. అయితే మనం ఒకసారి ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా మనం ఒకసారి గమనిస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఫ్రంట్ పేజ్లో ఉంది కానీ మిగతా వార్తలేని కాదు అని అక్కడెక్కడో చిన్నగా కార్నర్లో వార్త వేసిన సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అక్కడ కూడా ఆ పత్రికలో కూడా ఇదే పరిస్థితి. ఆ పత్రికలో కూడా ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్లో జమిలి గురించి ప్రధానంగా ఈ వార్త వాళ్ళకి కనిపిస్తుంటుంది.
ముఖ్యమంత్రి వ్యవహారాలకు సంబంధించి ఇంత పెద్ద స్పేస్ వాళ్ళకి అవసరం ఉంటుంది. సో మిగతా వేరే వేరే వార్తలకు సంబంధించి కనిపిస్తుంది. కానీ ఛాతీ నొప్పి అంటేనే సంఖ్యలు వేసి అంటూ మనం మళ్ళీ ఇక్కడ వైఖరిని గమనించవచ్చు. సో ఈ వార్తకి ఈ దినపత్రికలు ఇచ్చే స్పేస్ ఏంటిది, దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా ఇంకొక వైపు చూసుకుంటే వీళ్ళ ప్రధాన మీడియా, వీళ్ళ మౌత్ పీస్, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటే దాన్ని ఈ పత్రిక ద్వారా చెప్తూ ఉంటారు. వెలుగు దినపత్రిక, ఆ వెలుగు దినపత్రికకు సంబంధించి వాళ్ళకి అసలు ఈ వార్త కనిపించని సిచ్యువేషన్. మోస్ట్లీ రైతులకు ఎట్లా ఉన్నదంటే జమిలి గురించి వార్త, RRR మొత్తానికి ఓకే చెప్పండి అని చెప్పి వార్త, చెస్ కింగ్ అబ్బాయి గురించిన వార్త, మిగతా అన్ని వార్తలు ఉన్నాయి. కానీ ఫ్రంట్ పేజీలో మాత్రం రైతు హిరియా నాయక్ బేడీలు వేసి అనారోగ్యం ఉన్న గుండె నొప్పి వచ్చినా తీసుకుపోయిన వార్త అక్కడ ఒక్క అక్షరం కూడా ఇక్కడ కనిపించదు. కానీ రైతులకు బేడీలపై సీఎం సీరియస్ అంటూ ఇలాంటి చర్యలు సహించేది లేదంటూ అధికారులకు వార్నింగ్ అంటూ సీఎం చెప్పిన వ్యాఖ్య కనిపిస్తుంది. కానీ ఆ రైతు పట్ల ఉన్న అమానుష ప్రవర్తనకు సంబంధించిన వార్త ఎక్కడ కూడా వీళ్ళు ప్రధానంగా చూపించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటువంటి కుట్రలు చేస్తున్నారో అనే దానికి నిదర్శనమే మనం ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే లోపలి పేజీల్లో బేడీలతో సహా హాస్పిటల్కు లగచర్ల రైతు, అండ్ దీని పక్కనే రైతుకు బేడీలపై సీఎం సీరియస్ అంటూ ఫ్రంట్ పేజ్లో వార్తకి కొనసాగింపు ఇక్కడ కనిపిస్తుంది. ఏం చెప్తున్నారు, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఏం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మనం ఒకసారి గమనిస్తే, సంగారెడ్డి ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమ్స్క్ అని చెప్పేసి ఇక్కడ రాసిండ్రు. సో ఇక్కడ లోపల వార్త ఏం రాసిండ్రు అనంటే, లగచర్ల దాడి కేసులో నిందితుడు రైతు హిరియా నాయక్ను పోలీసులు చికిత్స కోసం బేడీలు వేసి హాస్పిటల్కు తరలించిండ్రు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చినాయి. సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హిరియా నాయక్ 3 రోజుల కింద ఛాతీ నొప్పి ఉందని చెప్పడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి తిరిగి సంగారెడ్డి జైలుకు తీసుకొచ్చారు. గురువారం తెల్లవారుజామున మళ్లీ ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళిండ్రు. అయితే బేడీలు వేసి తీసుకుపోయిండ్రు. హాస్పిటల్లో ఈసీజీ 2D ఎకో పరీక్షలు చేయించిండ్రు. సెకండ్ ఒపీనియన్ కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించిండంట. సెకండ్ ఒపీనియన్కి సంబంధించి కాదు. అయితే ఇక్కడనే హిరియా నాయక్ ఇదివరకే గుండె సంబంధమైన సమస్య ఉందని ఆయన తల్లిదండ్రులు చెప్పిండ్రు. 3 నెలల కింద ఇంటి దగ్గర ఉండగా ఛాతీ నొప్పి వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్తే స్టంట్ వేయాలని డాక్టర్స్ చెప్పిండ్రు అని చెప్పేసి అన్నారు. డబ్బులు లేక సర్జరీ చేయించలేదు అని చెప్పేసి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ అతని తల్లి ఏం మాట్లాడుతున్నారంటే, తన కొడుకు అంతకుముందు అనారోగ్యం లేదు, ఇట్లా అన్యాయంగా జైల్లో వేయడం వల్ల మనస్తాపానికి గురై తన కొడుకు అనారోగ్యం పాలేండు అని చెప్పేసి అతని తల్లి మాట్లాడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ ప్రభుత్వ అనుకూల మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనంటే, దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళు ఇంకొక కథనం తీసుకున్నారు. ఈ కథనంలో ప్రధానంగా ఏముంది అని అంటే, వీళ్ళు సంఖ్యలు వేసి ఆసుపత్రికి అని చెప్పేసి ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్త చూస్తున్నాం. అస్వస్థత, జైలు నుంచి బేడీలు తగిలించి ఆసుపత్రికి తరలింపు, గుండె నొప్పిని కేవలం ఛాతీ నొప్పిగా తక్కువ చేసి చూపించే ఒక కుట్ర అయితే ఒకవైపు జరుగుతుంటాయి. ఇంకొక వైపు ఇక్కడ చాలా క్లియర్గా ఆంధ్రజ్యోతిలోనే వీళ్ళు మెన్షన్ చేసిండ్రు. వెంటనే ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినరు, బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకెళ్లడం పట్ల అని చెప్పి ఒకవైపు వార్త వచ్చిన నేపథ్యంలో నిజంగా ఎందుకు ముఖ్యమంత్రి సీరియస్ అయినరు అనే దానికి సంబంధించి ఇక్కడ ఈ వార్త ఒక ఆన్సర్ లాగా నాకైతే అనిపించింది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇది బీఆర్ఎస్కు ఎట్లా తెలిసింది అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం ఏమైనా సీరియస్ అయిందా అనే అనుమానం వస్తుంది. అంటే రైతుకు బేడీలు వేసినందుకు కాదు, సీఎం ఎందుకు సీరియస్ అయిందా, బీఆర్ఎస్కు ఎట్లా తెలిసిందనే దానికి సంబంధించి ఒక కథనాన్ని మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వండివార్చే ప్రయత్నం చేస్తున్నారు. హిరియా నాయక్ను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో చేతికి బేడీలు వేసిన ఘటన మీద సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సో
మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి జైలుకు పోయి సంఘటనపై విచారణ చేపట్టిండు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డట్టు సమాచారం. మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం సిగ్గు ఏమైనా అనిపిస్తుందా వీళ్ళకి ఇటువంటి వార్తలు రాయడానికి, ఇటువంటి ప్రసారాలు చేయడానికి? నిజంగా అక్కడ వాస్తవంగా క్షేత్రస్థాయిలో లగచర్ల రైతులకు సంబంధించి నిజంగా వాళ్ళ మీద అమానుషమైన దాడికి పాల్పడ్డ నేపథ్యంలో కూడా స్టిల్ వాళ్ళ పట్ల, రైతుల పట్ల అమానవీయంగానే వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా కుట్రలు వేస్తున్నారు. వాళ్ళ భూములు లాక్కోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు అనేది అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా, ప్రభుత్వ తప్పిదం జరిగినా, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినా కూడా ఉల్టా ఎక్కడ చూసినా మళ్ళీ ఏదో కుట్ర జరుగుతోంది అని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గు అనిపించాలి. తెలంగాణ ప్రజలు మీరు అనుకున్నంత పిచ్చి వాళ్ళు కాదు, అమాయకులు కాదు. ఉద్యమ నేపథ్యం ఉన్నది తెలంగాణ సమాజానికి. తెలంగాణ ప్రజలంతా కూడా ఒక చైతన్యంతో ఉంటారు. ఇటువంటి పిచ్చి వార్తలు రాస్తే, ఇటువంటి అబద్ధపు వార్తలు రాస్తే, ఇటువంటి పిచ్చి వ్యవహార శైలికి వెళ్తే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎటువంటి సమైక్య పాలనలో ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎక్స్పీరియన్స్ చేసిండో, ఎటువంటి వ్యతిరేకతను మూట కట్టుకున్నారో, ఈసారి మీరు అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను మూట కట్టుకొని అంతకంటే ఎక్కువ ఉద్యమాన్ని చవిచూసే స్కోప్ మీరే ఇస్తున్నారని చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇంకొక వైపు మనం ఇంకా మిగతా వార్తలకు సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్దాం. మిగతా వార్తల్లోకి వెళ్తే ఒక అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ ఆర్బీఐ రిపోర్టు కాంగ్రెస్కు చెంపపెట్టు అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. దివ్యంగా వెలుగుతున్న తెలంగాణ ఇది దివాళా తీసిన రాష్ట్రం కాదు, కానీ కాంగ్రెస్ దివాళా తీసిన రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ పాలనలోనే గణనీయ అభివృద్ధి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్తో వెల్లడి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు? వారిది అబద్ధాల ప్రచారం అని తేలిపోయింది. బురద చల్లబోయి అందులోనే ఇరుక్కున్నారు. వారి దుష్ప్రచారంతో రాష్ట్రం పరువు పోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానించిండ్రు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అప్పుల కుప్ప అంటూ రాష్ట్ర పరపతిని, పరువును దిగజార్చిండ్రు. రాష్ట్ర పెద్దగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాళాని ప్రచారం చేసిండ్రు. బీఆర్ఎస్ పై బురద చల్లబోయి తానే బురదలో ఇరుక్కున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యలను చూడొచ్చు. అయితే ఇంకొక వైపు ఇక్కడ ఇంతకుముందు సంఖ్యలకు సంబంధించి సంఖ్యలు సరికాదు అంటూ ఐజీ చేసిన కమెంట్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంకో కుట్ర కోణం ఇక్కడ కనిపిస్తుంది. కుట్ర కోణం ఏంటిది అని అంటే, ఈ విచారణకు సంబంధించి విచారణకు వచ్చిండ్రు. సో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో వైజీ ఆ విచారణ సందర్భంగా ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయంటే, ఈ లగచర్ల కేసులో నెల రోజులుగా కంది జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హిరియా నాయక్ను బాలానగర్ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. సో లగచర్ల ఘటనలో ఏటుగా ఉన్న సురేష్ సైతం జైలు నుంచి ఎవరికో ఫోన్ కాల్స్ చేశాడు అని పోలీసులు అనుమానిస్తూ ఇదే కోణంలో విచారణ చేస్తున్నారు. హిరియా నాయక్ను సంగారెడ్డి హాస్పిటల్కు తరలించడానికి కంది జైలు సిబ్బంది ఎస్కాట్ కోసం వికారాబాద్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి సైబరాబాద్ పోలీసులకు చెప్పారని, వాళ్ళు వచ్చి హిరియాకు బేడీలు వేసి తీసుకెళ్లారు అంటూ ఉన్నతాధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. సో అక్కడి నుంచి తరలించడానికి వికారాబాద్ పోలీసులకు ఫోన్ చేయకుండా మరి సైబరాబాద్ పోలీసులకు ఎందుకు ఫోన్ చేసిండ్రు అనేది, అంటే వీళ్ళు ఎటువంటి స్టోరీని క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది. ఏం చేయబోతున్నారు? మనం ఇంతకుముందు చూసినాం ఆంధ్రజ్యోతిలో వాళ్ళు ఎటువంటి కథనం రాసిండ్రో మళ్ళీ అదే సిగ్గులేని కథనాలు రాస్తున్నారు కుట్ర అంటూ. కానీ వాస్తవాలు ఇవి ఉన్నాయి. నిజంగా బాలానగర్లో ఎందుకు కేసు నమోదైంది హిరియా నాయక్ సంబంధించి అనేది ప్రధానంగా ఒక ప్రశ్న రేకెత్తుతుంది. సో సైబరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సైబరాబాద్ పోలీసులు వచ్చి బేడీలు వేసి తీసుకుపోయిండ్రు అని అంటే ఇది అనుమానాలకు తావిస్తుంది. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేశారా లేక పొరపాటున జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. సో ఎక్కడి పోలీసులైనా రిమాండ్ ఖైదీకి బేడీలు వేసుకుని ఎట్లా తీసుకెళ్తారు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో రిమాండ్ ఖైదీకి బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో అయితే హీరియాను తరలించే సమయంలో జైలు సిబ్బంది కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే హీరియా బాలానగర్ కేసులో నిందితుడు అని పొరబడే అవకాశాలే కనిపించట్లేదు. సో పొరపాటున తీసుకుపోయిండు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి సో ఇక్కడ జైలు సిబ్బంది కూడా ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇట్లా బాలానగర్లో కేసులో నిందితుడు అని చెప్పి తీసుకెళ్లే నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనే అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ పొరపాటు జరిగే అవకాశమే లేదు, కానీ పొరపాటు జరిగింది అని ఎట్లా చెప్తారు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో హిరియా నాయక్ లగచర్ల బాధితుడు అని తెలిసే అతడికి బేడీలు వేసి తీసుకెళ్లారు అని ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడం, సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లే
చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ఇట్లా అంటే మా పరిధి పోలీసుల పరిధి అనే ఒక మాట చెప్పి మార్చి చెప్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న సురేష్ ఫోన్లో మాట్లాడుతూ గుండె నొప్పి వస్తుందని లాయర్లు మీడియాకు చెప్తే గంటల్లోనే బెయిల్ వస్తుందని ఎవరికో చెప్పినట్టు కూడా భావిస్తున్నారు. సో జైల్లో సురేష్కు ఫోన్ మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఏం చేస్తున్నారు పోలీసులు? తాము చేసిన తప్పుకు, తమ అమానవీయ ప్రవర్తనకు, తమ కుట్రలకు ఎవరిని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళి పూర్తిగా మాట్లాడదాం. ఒకవైపు అమానవీయంగా అన్యాయంగా ప్రవర్తిస్తూ కుట్రలు చేయడానికే టైం సరిపోని నేపథ్యంలో రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలిపి హరీష్ రావు మాట్లాడినరు. సో అప్పట్లో ఛాయ్ తాగినంత అంతలోపటినే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ ఈ హామీలు అమలు చేసేదాకా కూడా ఎగవంతుల రేవంత్ రెడ్డి అని నేను పిలుస్తా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడిద్దామంటూ ఆయన పిలుపునిచ్చిండ్రు. సో ఎందుకు ఇంకా ఛాయ్ తాగినంత టైంలోనే మీ సమస్యలన్నీ తీరుస్తా అని చెప్పేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు కోసం మాట్లాడిన రేవంత్ రెడ్డికి మరి ఛాయ్ దొరకలేదా అని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించిన వార్త చూడొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే విద్యార్థులకు అన్నం పెట్టలేరా అంటూ కూడా ప్రశ్నించిండ్రు. మెస్ ఛార్జీలు పెండింగ్లో పెట్టిన రేవంత్కు శిక్ష వేయాలి, సబితా సత్యవతి రాథోడ్ను అడ్డుకోవడం దుర్మార్గం, సిద్దిపేట హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించిన హరీష్ రావు అంటూ కూడా చూస్తున్నాం. ఎక్కడైనా సరే గురుకులాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కనీసం అక్కడ పరిస్థితి ఎట్లా ఉందని చూడడానికి వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి అక్కడ అంతా కూడా సక్రమంగా ఉంటే ప్రభుత్వం చెప్పుకున్నట్టుగా అక్కడ ఎటువంటి సమస్య లేకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్కడ వాస్తవ పరిస్థితిని ఏం దాచే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రశ్న తలెత్తుతుంది. ఇంకోవైపు రాజన్న కోడలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఒక ఎంక్వైరీ విచారణ ముగియకముందే ఆమె ఉల్టా కంప్లైంట్ చేయడము, కానీ దాంట్లో ఆమె అనుచరుడే ఉన్నాడు అని ప్రధానంగా విషయం తెలియడము. సో కానీ రైతులమని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ కోడలను అమ్మిన విషయం బయటకు వచ్చిన తర్వాత ఒత్తిళ్ళే రాజన్న కోడలకు శాపాలు అంటూ ఇంకొక మన అప్డేట్ చూస్తున్నాము. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మంత్రుల దాకా సిఫార్సులు, నో చెప్తే అధికారులకు బెదిరింపులు, తీగలాగితే కదులుతున్న డొంక అంటూ చూస్తున్నాం. 6 నెలల్లో 1734 కోడెల పంపిణీ. సో అందులో ఉన్నవన్నీ కబేలాకు తరలి వెళ్ళినవి ఎన్ని అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో నామమాత్రంగా విచారణ చేస్తున్నారు దేవాలయ అధికారులు, వాళ్ళ అడుగులు అట్లానే పడుతున్నాయని చెప్పేసి ప్రత్యేక యాప్ జియో ట్యాగింగ్ ద్వారా మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్న ఆ విషయం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కులగణన జరగాలి, రాజ్యాధికారం దక్కాలి అంటూ మా ఓట్లు కావాలి, సముచిత స్థానం కల్పించరా అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఓబీసీ నేతల మహాధర్నా చేసిండ్రు. అక్కడ బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు, మధుసూదనాచారి ఇంకా సీనియర్ నేతలంతా కూడా పాల్గొన్న విషయం కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి అంటే ఎవరు ఈ వ్యాఖ్యలు చేసిందంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. సో ఆయన వైసీపీకి రాజీనామా చేసిండ్రు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది అంటూ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే ఇక్కడ మున్నూరు కాపులకు తోడ్పాటు అందించాలి అంటూ కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి చేసిండ్రు. ఇక దవాఖానాల పర్యవేక్షణకు ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని అధికారులను ఆదేశించిండ్రు రాజనరసింహ. దానికి సంబంధించిన వార్త మనం అక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే సో 6% రెడ్లకు 4 పదవుల, 60% జనాభా ఉన్న బీసీలకు 2 పదవుల అంటూ ప్రశ్నిస్తున్న విషయం కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం తప్పదు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు, విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసిన విషయం కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మాదిగ కళాకారులకు గుర్తింపు ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు మందకృష్ణ మాదిగ. మాలలకే ప్రాధాన్యమా, జనవరి 27న 1000 గొంతులు 1,00,000 డప్పులు అంటూ ఆయన అనౌన్స్ చేసిండ్రు. మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ప్రభుత్వం మాదిగల పట్ల వివక్ష చూపిస్తోంది అన్నదానికి నిదర్శనంగానే గతంలో జరిగిన విషయం ఆయన ప్రస్తావించిన విషయం కనిపిస్తోంది. సో ఇంకొక వైపు ప్రాజెక్టుల పరిధికి సంబంధించి విచారణ వాయిదా పడింది. దాన్ని ఈ నెల 24న విచారించబోతుంది సుప్రీంకోర్టు. ఇంకా మిగతా చూసుకుంటే గురుకులాల బాటపై సర్కారు ఉలికిపాటు అంటూ కూడా చూస్తున్నాం. తాండూరు ఎస్సీ హాస్టల్ విద్యార్థుల పరామర్శకు వెళ్తుంటే సబితా సత్యవతి రాథోడ్ను అరెస్ట్ చేసిండ్రు. వికారాబాద్ దగ్గర నేతలను అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిండ్రు. సో పరామర్శకు వెళ్తే ఎందుకు ఉలికి పడుతున్నారు అంటూ మాజీ మంత్రి సబిత క్వశ్చన్ చేసిండ్రు. ఈ కుట్రల సంస్కృతి కాంగ్రెస్ అంటూ సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆడబిడ్డలను అడ్డుకోవడం అమానవీయం అంటూ కేటీఆర్ కూడా కమెంట్ చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో
ఎటువంటి సిచ్యువేషన్ ఉంది గురుకులాల్లో అనే దానికి సంబంధించి తల్లిదండ్రులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ను నిలదీస్తున్నారు. పేరెంట్స్ మా పిల్లలను మాకే చూపించాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు. కలవకుండా అడ్డుకునే అధికారం మీకెక్కడిది అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. హాస్పిటల్లో కాకుండా హాస్టల్లో చికిత్స ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కలెక్టర్ను నిలదీసిన విద్యార్థినుల తల్లిదండ్రులు అంటూ కూడా చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా, ఇంత ఆందోళన జరుగుతున్నా, ఇన్నిసార్లు ఘటన రిపీట్ అవుతున్నా, ఎవరు సీరియస్ అయినా కూడా మళ్ళీ పురుగులు అన్నం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నారాయణపేట స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చినాయి. దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ ఇక్కడ కనిపిస్తుంది. పారబోసిన పేట గ్రౌండ్ స్కూల్ విద్యార్థులతో కలిసి పీడిఎస్యు ఆందోళన చేసిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇన్ని సమస్యలు వస్తుంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సంవత్సరం నుంచి కూడా జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటి కూడా అదే ఉత్కంఠ ఉంది అని అంటూ వార్త మనకు కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే కాంగ్రెస్ పాలనపై 50% మందిలో అసంతృప్తి అంటూ పరోక్షంగా అంగీకరించిన డిప్యూటీ సీఎం భట్టి అంటూ రైతు భరోసా రుణమాఫీ కన్నా బోనస్తోని రైతులు ఎక్కువ ప్రయోజనం అంటే ఆయన వ్యాఖ్య చేసిండ్రు. సో కేబినెట్ విస్తరణకు సంబంధించి హైకమాండ్ నిర్ణయం. మొత్తానికైతే 50% మందిలో సగం మందిలో అసంతృప్తి ఉంది అనేది ఆయన ఒప్పుకున్న విషయం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఉట్టి చేతులతో తిరిగి వచ్చిన భట్టి అంటూ చూస్తున్నాం. రాహుల్ గాంధీని గెలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ కూడా చూస్తున్నాం. ఇంకొక వార్త, నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ. ఈయన ఏమంటే సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి ఈయన మీద. ఏంటంటే బాంబులు పేలుస్తా అంటుంటాడు కాబట్టి ఈయనకి ఏదో ఒక కామెడీగా బాంబుల మంత్రిత్వ శాఖ ఇస్తారని చెప్పేసి కామెడీగా మీమ్స్ వస్తున్నాయి మంత్రి పొంగులేటి మీద సోషల్ మీడియాలో. అయితే ఈయన ఇంకొక వ్యాఖ్య చేసిండు. నెలాఖరులోపు హాస్టల్స్కి పెండింగ్ బిల్లులు విడుదల, లగచర్ల రైతులకు బేడీలు తప్పిదమే అంటూ మీడియా చిట్చాట్. వీళ్ళంతా కూడా చిట్చాట్లోనే మాట్లాడతారు, అధికారికంగా అనౌన్స్మెంట్లు చేయరు. ఇది ఇంకొక స్ట్రాటజీ వాళ్ళది నడుస్తుంది. సో ఈయన ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిన అంటే ఏది కూడా జరిగిన పరిస్థితి కనిపించట్లేదు. సో ఇంకా అనేక అంశాలనే మనం మాట్లాడదాం.